Hello everyone, I'm Divya, your math facilitator. Now, as a part of our Polyset series, మనము నిన్నటి క్లాస్ లో పాలినామియల్స్ లెవెల్ 1 క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా. సో ఇవాళ లెవెల్ 2 క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఓకేనా? సో నిన్న లెవెల్ 1 క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఆ వీడియో ఫస్ట్ చూడండి. అండ్ ఆల్సో చాప్టర్ 1 2 ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సో అవి కూడా కంప్లీట్ చేసేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. Okay, so as a part of this series మనం 1000 questions minimum solve చేయబోతున్నాం ఈ సిరీస్ లో. సో సిరీస్ కూడా కంటిన్యూగా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఆఫ్టర్ ఎవ్రీ చాప్టర్ మీకు ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఇస్తున్నా. సో ఇవన్నీ మీరు అటెండ్ అవ్వాలి అండ్ ఫ్రీ నోట్స్ కూడా తీసుకోవాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్స్ అక్కడ షేర్ చేస్తున్నా. సో మీరు అక్కడ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, అది కూడా ఫ్రీయే. ఆ టెలిగ్రామ్ లో మీకు లింక్స్ అన్ని దొరుకుతాయి. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. రైట్, so let's proceed now. Yes, so as I told you, level 2 questions cheyabothunam ivala. And yes, so here is the very first question. If alpha and beta are the roots of this particular quadratic polynomial or equation, so 1 plus alpha into 1 plus beta find out jari. This is first question, very easy question. Already model question ninna chesamu. Okay, so I want all of you to give answer very quickly. సో ఆల్ఫా బీటా జీరోస్ అయితే 1 ప్లస్ ఆల్ఫా 1 ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో మీ ఆప్షన్స్ -4/3, 3/5, 6/5, -6/5. ఓకే, సో చూడండి, గివెన్ పాలినామియల్ ఏంటి, 5x² ప్లస్ 5x ప్లస్ 6 ఓకే ఈక్వల్ టు 0 ఇచ్చారు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని తీసుకోండి. ఓకే, సో ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 1 ప్లస్ ఆల్ఫా 1 ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఒకసారి చూడండి, a ఈక్వల్ టు x స్క్వేర్ కోఎఫిషియంట్ విచ్ ఇస్ 5, b ఈక్వల్ టు x కోఎఫిషియంట్ 6, c ఏమో కాన్స్టెంట్. సమ్ ఆఫ్ జీరోస్ ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b బై a కదా. సో -5/5, b వాల్యూ 5, a వాల్యూ 5, సో -1 వస్తుంది. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే c బై a అంటే 6/5 వచ్చింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో 1 into alpha plus beta, so 1 plus beta వస్తుంది. అండ్ ఆల్ఫా ఇంటూ 1 plus beta ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా వస్తుంది. సో ఈ బీటా ప్లస్ ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బీటానేనా. సో దీని ప్లేస్ లో నేను 1 -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండ్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 6/5. సో ఫైనల్ ఆన్సర్ 6/5. సిమిలర్ క్వశ్చన్, యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ నిన్న చేసాము. ఓకే, సో దీని మీద కొంచెం కాంప్లికేటెడ్ మోడల్స్ ఇప్పుడు చూద్దాం. Okay, so here is the second question. If two zeros of the polynomial are 2 and 3, ఇదేం polynomial, ఇది ఒక cubic polynomial. Cubic polynomial కి ఎన్ని zeros ఉంటాయి, 3 zeros ఉంటాయి. సో ఆ 3 zeros ఆల్ఫా బీటా గామా అనుకోండి. ఆ 3 zeros లో 2 zeros ఇచ్చారు మీకు. 2 zeros ఏంటంటే 2 and 3 ఇచ్చారు. సో ఇంకేం అడుగుతున్నారు, థర్డ్ జీరో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎలా చేస్తారు చూడండి. సో ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తాను. ఇక్కడ కూడా మనం నిన్న నేర్చుకున్న సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ ఉంది కదా, సో అదే వాడతాం. సో ఆప్షన్స్ 0, 5, 6 and 1. ఓకే, ద థర్డ్ జీరో ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇందులోంచి ఒకసారి కోఎఫిషియన్స్ ఏంటో రాసుకుందాం. a is nothing but x³ కోఎఫిషియంట్ విచ్ ఇస్ 1. ఇది ఏ ఫామ్ లోనే, జనరల్ ఫామ్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d కదా. సో a అంటే 1, b అంటే -5, x² కోఎఫిషియంట్, c అంటే 6, d ఏం లేదు 0. రైట్, సో ఇప్పుడు నేను ఇలాంటి క్వశ్చన్ మీకు ఎప్పుడు వచ్చినా కానీ మీకు అయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీ క్యూబిక్ ఈక్వేషన్ లో మనకు తెలుసు, మనం 3 నేర్చుకున్నాగా, 3 రిలేషన్షిప్స్. ఒకటి ఏంటి సమ్ ఆఫ్ జీరోస్, సెకండ్ ఏంటి సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time, థర్డ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. కానీ యూజువల్ గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎక్కువ వాడతాం, ఈ మధ్యలో ఎక్కువ వాడడం. ఓకే, సో సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, మీకు అన్ని మెథడ్స్ చెప్తున్నా సో దట్ మీకు క్వశ్చన్, ఒకవేళ క్వశ్చన్ పేపర్ లో డిఫరెంట్ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు సాల్వ్ చేయగలగాలి. అవునా, కాన్సెప్ట్ తెలిస్తే చేయగలుగుతారు. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత అవుతుంది చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ నథింగ్ బట్ -b/a. అవునా, అండ్ ఇక్కడ 2 zeros ఏమి ఇచ్చారు, ఆల్ఫా ఒకటి ఆల్ఫా అనుకుంటే 2, ఒకటి బీటా 3 అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది గామా ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ఇస్ 2 ప్లస్ బీటా ఇస్ 3 ప్లస్ గామా ఏంటో మీకు తెలియదు. -b ఎంత, -5/a ఎంత 1. సో 5 ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 5, గామా ఈక్వల్ టు 5 - 5 0 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అర్థమైందా? సింపుల్ గా ఒక రిలేషన్ తీసుకొని మీరు అడిగిన వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్,
if alpha and beta are the zeros of this particular polynomial, 1 by alpha plus 1 by beta ఎంత? ఇది చూడండి, polynomial is nothing but ax square plus bx plus c ఫామ్ లో ఉంది కదా. సో ఇందులోంచి a is 1 x square coefficient, d is also 1 x coefficient and c కాన్స్టెంట్ కూడా 1. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేయండి, నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. సో ఆప్షన్స్ ఆర్ 1, -1, 2 and -2. ఓకే, సో ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 1 upon ఆల్ఫా ప్లస్ 1 upon బీటా. ఎల్సిఎం తీసి ఎంత వస్తుందన్న ఆల్ఫా బీటా, ఇక్కడ బీటా ప్లస్ ఆల్ఫా అని రాయొచ్చు లేదా ఆల్ఫా ప్లస్ బీటా అని రాయొచ్చు. అవునా, ఎల్సిఎం తీస్తే ఇది కదా ఫైనల్ గా వచ్చింది. సింపుల్ గా ఇదేంటి, సమ్ ఆఫ్ జీరోస్ కింద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఉంది. అవునా, సో ఇక్కడ చేద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ మైనస్ బి బై ఏ. బి ఎంత 1, సో -1/1 అంటే -1 వస్తుంది. ఏంటిది, సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా -1 వచ్చింది, ఇది -1. ఆల్ఫా బీటా ఎంత, సి బై ఏ. సి అంటే కూడా 1, ఏ అంటే 1, సో సి బై ఏ అంటే 1. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ -1 బై ఆల్ఫా బీటా ఇస్ 1, సో ఫైనల్ ఆన్సర్ -1. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ 1 0 of the polynomial f of x is given polynomial ఏంటి, 5x square plus 13x plus k. ఇది మనకి ఇచ్చిన polynomial. ఇందులో ఒక 0, 1 0 is the reciprocal of the other. ఓకే, సో దీంట్లో నేను ఒకవేళ ఆల్ఫా ఇస్ 1 of the 0 అనుకుంటే, ఇంకొక 0 ఏంటి, ఇంకొక 0 బీటా అనుకుంటే, ఈ బీటా ఎలా ఉందంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఫస్ట్ 0. దీని రెసిప్రోకల్ అంటే ఇది 1 బై ఆల్ఫా అని తీసుకోవచ్చా. సో ఒక 0 ఆల్ఫా అయితే ఇంకో 0 ఏంటి, 1 బై ఆల్ఫా, దాని రెసిప్రోకల్. అవునా, 1 0 is the reciprocal of the other. క్వశ్చన్ సరిగా చూడండి, 1 0 is the reciprocal of the other. సో ఒక 0 ఆల్ఫా అయితే ఇంకో 0 ఏమవ్వాలి, 1 బై ఆల్ఫా. సో ఇప్పుడు మీరు కే వాల్యూ కనుక్కోవాలి, రైట్. సో ఇక్కడ ఈ కేసులో ఎలా కనుక్కుంటారో చెప్పండి. సో మనకు ఉన్నవి అయితే 2 రిలేషన్షిప్స్. ఇక్కడ ఇది ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఎన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, 2 ఉంటాయి. ఏంటవి, సమ్, ప్రోడక్ట్. సో సమ్ చేస్తే వస్తుందా ఆన్సర్, ప్రోడక్ట్ చేస్తే వస్తుందా? సింపుల్ గా ప్రోడక్ట్ చేస్తే వస్తుంది. ఎందుకు ప్రోడక్ట్ చేస్తే వస్తుందో చెప్తా చూడండి. ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ 2 zeros సి బై ఏ కదా. సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 బై ఆల్ఫా అనే, ఇక్కడ చూడండి ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకే మనం ప్రోడక్ట్ చేస్తున్నాం. అదే సమ్ చేస్తే మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటే మీకు ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఒకసారి మీరు అది కూడా ట్రై చేయండి. ఓకే, సి బై ఏ. సి అంటే ఏంటి, ఇక్కడ సి అంటే కే బై ఏ అంటే 5. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయింది. సో 1 is equal to k by 5, లేదా దీన్ని ఏం రాచ్చు, k equal to 5 అని రాచ్చు. అర్థమైందా? సో 5 is the correct answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ డైనింగ్ హాల్ is twice its breadth. ఓకేనా, లెంత్ ఎలా ఉందంట, ఇట్ ఇస్ twice its breadth. If x represents the breadth of the hall. ఓకే, సో ఇది బ్రెడ్త్ ఆఫ్ ద హాల్ అనుకుందాం, దీన్ని ఎక్స్ తో రిప్రజెంట్ చేస్తున్నారంటే. అండ్ లెంత్ ఎలా ఉంది, లెంత్ ఇస్ ట్వైస్ ద బ్రెడ్త్. అవునా, సో లెంత్ 2x అని రాయొచ్చా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ఏరియా ఆఫ్ దిస్ ఇస్ 5 square units. ఓకే, సో పాలినామియల్ ఈక్వేషన్ రాయండి దీనికి అంటున్నాడు. వెరీ సింపుల్. సో ఐ హోప్ ఆల్రెడీ ఆన్సర్స్ రాసేసాను అనుకుంటున్నా. నేను పాలినామియల్ ఈక్వేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఈక్వేటెడ్ టు 0 తీసుకుంటున్నా. అయిపోయినాయా? చూడండి, ఏరియా ఏమి ఇచ్చారు, ఏరియా ఇస్ 5 units ఇచ్చారు. ఏరియా ఇస్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇస్ 5 units. లెంత్ ఎంత నాన్న, 2x. ఎక్కడ నుంచి తీసుకున్నా చూడండి, లెంత్ ఇస్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అన్నారు కదా. సో బ్రెడ్త్ x అయితే లెంత్ ఏమవుతుంది, 2 into x అవుతుంది. అవునా, సో ఇంటూ బ్రెడ్త్ ఈస్ x, దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో 2x square is equal to 5, లేదా దీన్ని ఎలా రాయొచ్చు, 2x square minus 5 equal to 0. సో ఆప్షన్ B is correct. నెక్స్ట్ క్వశ్చన్. If alpha and beta are the zeros of the polynomial x square minus 5x plus 6, the value of 1 upon alpha square plus 1 upon beta square. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం కాంప్లికేటెడ్ అవుతున్నాయి క్వశ్చన్స్. ఒకసారి సాల్వ్ చేయండి. ఆప్షన్స్ ఇస్తాను. 1 upon alpha square plus 1 upon beta square వాల్యూ కావాలి మనకు. ఓకే, సో యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, యా మీరు ట్రై చేస్తుండండి. ఓకే, సో 13 upon 36, 17 upon 36, 19 upon 36 and 23 upon 36. ఓకే, yes,
స్టార్ట్ చేద్దామా క్వశ్చన్ ఇది చూడండి. సో మీకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఇచ్చిన పాలినామియల్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఇందులోంచి a is nothing but x square coefficient, b is x coefficient, c is constant, రైట్. సో ఇందులోంచి ఆల్ఫా ప్లస్ బీటా రాయాలంటే ఎలా రాస్తారు, మైనస్ b బై a అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5 బై a ఎంత 1. సో ఆల్ఫా ప్లస్ బీటా 5 వచ్చింది. ఆల్ఫా బీటా రాయాలి అంటే c బై a, సో 6 బై a అంటే 1, సో 6 వచ్చింది. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఏమొచ్చాయన్నా ఆల్ఫా ప్లస్ బీటా 5 వచ్చాయి అండ్ ఆల్ఫా బీటా 6. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటో చూడండి. మనం కనుక్కోవాల్సిన వాల్యూ 1 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బీటా స్క్వేర్. దీనికి సింపుల్ గా ఎల్సిఎం ఇస్తే ఏమొస్తుంది మీకు, బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ డివైడెడ్ బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అని వస్తుంది. ఓకే, సో దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఈ న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా. న్యూమరేటర్ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా ఉందా. సో దీన్ని నేను చూడండి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మనందరికీ తెలుసు అవునా, దట్ ఈస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, రైట్. మనకు వచ్చిన న్యూమరేటర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లాగా ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ 2ab ని పంపించేసేయండి. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఎలా రాయొచ్చు, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ ప్లేస్ లో నాకు ఆల్ఫా ఉంది, బి ప్లేస్ లో బీటా ఉంది. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ నేను ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు. ఇదంతా మీరు ఎగ్జామ్ లో చేయొద్దు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం చేస్తుంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తున్నా. ఓకే, సో ఎగ్జామ్ లో మీరు డైరెక్ట్ గా ఇదిగోండి ఇలా తీసేసుకోవచ్చు. ఓకే, 2 ఆల్ఫా బీటా డివైడెడ్ బై ఇదైతే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అవునా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఉంది న్యూమరేటర్ లో, దాన్ని నేను ఎలా రాస్తాను, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఈ స్టెప్ ఎలా వచ్చింది మేడం అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోంచి రాసాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఆల్ఫా బీటా వాల్యూ కూడా ఉంది. సింపుల్ సబ్స్టిట్యూషన్, రైట్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా 5. సో 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా 6 డివైడెడ్ బై ఆల్ఫా బీటా అంటే మళ్ళీ 6. ఓకే, సో ఇక్కడ చేస్తాను చూడండి. That is equal to 5 square అంటే 25 minus ఇది 12, 6 2s are 12 divided by 36. So final answer ఎంత వస్తుంది, 13 by 36 అయినా. Option, which option is correct? Option A is correct. Okay, అర్థమైందా. ఓకే, సింపుల్ a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, దీని బేస్ మీద మీకు చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో డూ రిమెంబర్ దిస్ మోడల్. Alpha beta are the zeros of the polynomial. Polynomial ఏమి ఇచ్చారు, x square minus p plus 1 into x minus c. ఓకే, అచ్చా ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం తప్పు. x స్క్వేర్ మైనస్ కలర్ మారుస్తాను, x స్క్వేర్ మైనస్ p into x plus 1 మైనస్ సి. ఇది క్వశ్చన్ అన్న. ఓకే, సో ఇప్పుడు జనరల్ ఫార్మ్ లో ఉందా చెప్పండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 6 పి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ సి జనరల్ ఫార్మ్ లో ఉందా. జనరల్ ఫార్మ్ ఏంటి మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్. ఇది అలా ఉందా, లేదు. సో దీన్ని మనం ఫస్ట్ ఈ బ్రాకెట్స్ ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ మైనస్ పి మైనస్ సి అవునా, పి టు ఎక్స్ మైనస్ పి టు 1 అంటే మైనస్ పి వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్మ్ లో ఉందండి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ ఇదంతా కూడా కాన్స్టెంట్ అవునా. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ, ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్ చేసాము. ఇప్పుడు ఇది ఒకటే జనరల్ ఫార్మ్ రాయడం ఒకటే ఎక్స్ట్రా స్టెప్ ఈ క్వశ్చన్ లో. ఓకే, సో మీ ఆప్షన్స్ ఏంటంటే సి మైనస్ 1, 1 మైనస్ సి, సి 1 ప్లస్ సి. ఫాస్ట్ చేయండి. చూడండి ఇందులోంచి కూడా మనకి ఏం కావాలి, ఎప్పుడైనా ఈ క్వశ్చన్ చూడగానే మీకు డైరెక్ట్ గా కూడా రాయొచ్చు. అది ఎలా రాస్తారంటే బై ప్రాక్టీస్. ఓకే, సో బట్టి కొట్టొద్దు షార్ట్ ట్రిక్ అని అలా కూడా బట్టి కొట్టొద్దు షార్ట్ ట్రిక్ అని. ఓకే, సో బై ప్రాక్టీస్ మీకు చూడగానే మీరు ఎన్నిసార్లు చేశారు కాబట్టి మీకు అది గుర్తొచ్చేసేయాలి. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ, నిన్నటి వీడియోలో కూడా చేశాం కదా అవునా, సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ 1 వస్తుంది ఇలా ఉన్నప్పుడు అవునా, లేదా మల్టిప్లై చేయండి సేమ్ వస్తుంది. సో 1 ప్లస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి మైనస్ బి బై ఏ కదా. సో మైనస్ బి అంటే ఏముంది ఇక్కడ, మైనస్ పి బై ఏ అంటే 1. సో పి వచ్చింది. సో దిస్ ఇస్ పి ప్లస్ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ. ఇక్కడ సి ప్లేస్ లో చూడండి మొత్తం కాన్స్టెంటే కదా.
సో మైనస్ పి మైనస్ సి మొత్తం కాన్స్టెంట్ బై ఏ అంటే 1. ఓకే, సో ఈ స్టెప్ కూడా రాయాల్సిన అవసరం లేదు, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ స్టెప్ కూడా అవసరం లేదు, రైట్. సో ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే మైనస్ పి మైనస్ సి ఉంటుంది, ప్లస్ పి మైనస్ పి క్యాన్సిల్, సో 1 మైనస్ సి ఇస్ ది ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Alpha beta are the zeros, are the roots of this polynomial. Polynomial ఏంటి, x square plus bx plus c equal to 0. జనరల్ ఫార్మ్ ఇచ్చారు అండ్ మీరు కనుక్కోవాల్సింది ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, ఇందాక ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఉంటే ఏ ఫార్ములా వాడమన్నాను, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడమన్నాను కదా. ఇప్పుడు ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఉంది అంటే సింపుల్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఫార్ములా వాడతారు. ఓకేనా, అర్థమైందా? ఇది చూడండి, ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఉంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ వాడతారు. ఇక్కడ ఏముంటుంది చూడండి, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడారు, అవునా. సో ఆప్షన్స్ ఇస్తాను, ఫస్ట్ ట్రై చేయండి. ఏబిసి మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ క్యూబ్, 3abc minus b cube divided by c cube. Option C. B square minus 3abc by a cube. Option D. B square minus 3abc by c cube. Okay. So A option correct. A correct. Okay. So మీరు అనుకోవాల్సింది ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఫార్ములా తీసుకోండి. క్యూబ్లు ఉన్నాయి కదా, క్యూబ్ ఫార్ములా తీసుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు, ఈ ఫార్ములా గుర్తుంది అనుకుంటా అందరికి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, అవునా. సో సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా వాడతాం నాన్న. ఓకే, ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది అంతే ఏబి ప్లేస్ లో. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ వరకు అర్థమైంది అందరికి. ఓకే, అండ్ ఒకసారి మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అంటే ఎంత వస్తుంది, మైనస్ బి బై ఏ. ఇది జనరల్ ఫార్మే కదా. ఆల్ఫా బీటా అంటే ఎంత, సి బై ఏ, రైట్. సో ఈ వాల్యూస్ కూడా మనందరికీ తెలుసు కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఈజీ ఉంటుందని. ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ వాల్యూ కావాలి, ఈ వాల్యూ కావాలి అంటే ఈ మొత్తం టర్మ్ ని పంపించేసేయండి, ఎల్ఎస్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ అండ్ ఈ మొత్తం 3 ఆల్ఫా బీటా టర్మ్ మొత్తం అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ 3 ఆల్ఫా బీటా ప్లస్ 3 ఆల్ఫా బీటా ఉంది కదా, అటు మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ మీకు ఆల్రెడీ అన్ని వాల్యూస్ మీకు తెలుసు. ఒక్క నిమిషం, ఇదిగోండి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మీకు తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ మీకు తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు. సో సింపుల్ సబ్స్టిట్యూషన్ ఏనా ఇప్పుడు, రైట్. So let us substitute now. Alpha plus beta enta minus b by a whole cube minus 3 into alpha beta enta c by a into alpha plus beta minus b by a. Okay, so that is equal to దీన్ని నేను minus b cube by a cube అని రాయొచ్చు. Okay, minus b by a whole cube అంటే minus b cube by a cube minus into ఇదిగోండి, ఇదొక మైనస్ ఇదొక మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3bc by a స్క్వేర్ వచ్చింది, అవునా. ఇప్పుడు ఎల్సిఎం తీద్దాం చూడండి. ఎల్సిఎం ఏమొస్తుంది, ఏ క్యూబ్ ఏ స్క్వేర్. ఎల్సిఎం ఏమొస్తుంది, ఏ క్యూబ్ వస్తుంది, పెద్దది ఎల్సిఎం అవుతుంది. ఓకే, అండ్ మైనస్ బి క్యూబ్, ఇక్కడ ఆల్రెడీ ఏ క్యూబ్ ఉంది కాబట్టి మైనస్ బి క్యూబ్ వస్తుంది అండ్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది. ఈ ఎల్సిఎం కి ఈక్వల్ చేయాలంటే ఇక్కడ మీరు ఒక ఏతో మల్టిప్లై చేయాలి కదా, అప్పుడు ఏ క్యూబ్ అవుతుంది. సో న్యూమరేటర్ కూడా ఒక ఏతో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ ప్లస్ 3abc వస్తుంది. దీని ఒక ఆర్డర్ లో రాస్తే 3abc మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ క్యూబ్. ఓకే, సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ 1, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, అవునా, రైట్. ఎస్, ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఒకసారి మళ్ళీ చూడండి, డౌట్స్ చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, ఆప్షన్స్ చూడగానే అమ్మో అనిపిస్తుంది కానీ చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, if alpha and beta are the zeros of this polynomial, then 1 by alpha plus 1 by beta కనుక్కోమంటున్నాడు. ఓకే, సో దీని ఆప్షన్స్ వచ్చేసి మైనస్ బి బై ఏసి లాస్ట్ క్వశ్చన్ తో కంపేర్ చేసి చాలా సింపుల్. ఓకే, సో ఎలా చేద్దాం చూడండి. దీంట్లోంచి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అంటే మైనస్ బి బై ఏనే కదా, ఆల్ఫా బీటా అంటే సి బై, ఎందుకంటే జనరల్ ఫామ్ లోనే ఉంది కాబట్టి డైరెక్ట్ తీసేసుకోవచ్చు. 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఆల్రెడీ మోడల్ చేసాం. సో ఏమొస్తుంది, న్యూమరేటర్ లో ఆల్ఫా ప్లస్ బీటా, డినామినేటర్ లో ఆల్ఫా బీటా.
ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా అంటే సి బై ఏ. ఇప్పుడు ఏమవుతుంది చూడండి నాన్న, మైనస్ బి బై ఏ ఇంకొక స్టెప్ రాస్తా, ఈ కింద ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఇది రెసిప్రోకల్ అయ్యి ఏ బై సి అవుతుంది, ఏ క్యాన్సిల్ అయ్యి మైనస్ బి బై సి ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. చాలా సింపుల్ కదా. నౌ క్వశ్చన్ నెంబర్ 10 ఐ విల్ గివ్ యూ ఒకసారి చూడండి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి if 1 0 of the polynomial, cubic polynomial ఇస్తాను, ట్రై చేయండి క్వశ్చన్. if 1 0 of the polynomial x cube minus 3x square plus x plus 1 are a minus b, ఒక నిమిషం నాన్న, if zeros of the polynomial అని తీసుకోండి. ఓకేనా, if zeros of the polynomial x cube minus 3x square plus x plus 1 are a minus b, a and a plus b, ఇవి zeros అయితే then what should you do? You have to find the values of a and b values find out చేయండి. ఓకే, సో ఎలా చేస్తారు ఈ క్వశ్చన్ చూడండి. ఇదిగోండి, మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, మనకున్న రిలేషన్స్ 3 అయినా కూడా ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ టేకెన్ టు ఎట్ టైమ్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ 3 అయినా కూడా మనము ఫస్ట్ ది లాస్ట్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్కువ వాడతాం. ఓకే, సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కదా, దీని ఆన్సర్ ఎంత, మైనస్ బి బై ఏ. అవునా, అండ్ ఆల్ఫా బీటా గామా దీని ఆన్సర్ ఎంత, సి బై ఏ. ఇంతవరకు మనకు తెలుసు కదా, రైట్. సో ఇందులోంచి ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, బి అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, సి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, డి అంటే కాన్స్టెంట్. ఇది కూడా అందరూ ఈజీగా తీస్తారు. దీని నెక్స్ట్ ఏంటి, దీని నెక్స్ట్ చూడండి, మనకి ఏమి ఇచ్చారు, ఇఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్, ఈ 3 అంటే ఏమని ఇచ్చారు, ఆల్ఫా ఈక్వల్ టు, దీని అర్థం ఏంటి, ఆల్ఫా ఈక్వల్ టు ఏ మైనస్ బి, బీటా అనేది ఒక 0 అయితే అది ఏ, గామా ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఆల్ఫా బీటా గామా మనం 3 zeros అనుకుంటే ఆ 3 zeros ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి అని ఇచ్చాడు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ లో. సో ఆల్ఫా ఇస్ ఏ మైనస్ బి ప్లస్ బీటా ఇస్ ఏ ప్లస్ గామా ఇస్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఓకే, సో బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది, మీకు 3a ఇస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే ఎంత నన్ను ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మైనస్ బి బై ఏ అంటే ఎంత, మైనస్ బి ఎంత, మైనస్ 3 బై ఏ అంటే 1. సో ప్లస్ 3 వస్తుంది, సో ఏ వాల్యూ 1 వచ్చేసింది. ఓకే, సో ఏ అండ్ బి వాల్యూ కనుక్కోవాలి, ఏ ఆల్రెడీ 1 వచ్చింది. బి ఎలా కనుక్కుంటారు, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా అంటే ఏ మైనస్ బి, బీటా అంటే ఏ, గామా అంటే ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. అవునా, ఏ అంటే ఏంటి, ఏ అంటే 1 కదా, సో 1 మైనస్ బి ఇంటూ ఇది 1, ఇది 1 ప్లస్ బి ఈక్వల్ టు సి బై ఏ. ఇది ఎలా ఉంది, 1 ఇంటూ ఎనీథింగ్ ఇస్ సేమ్ నంబర్ కదా, అండ్ ఇది 1 మైనస్ బి ఇంటూ 1 ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది 1 ఉంది, సో 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా దట్ ఈక్వల్ టు సి బై ఏ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎందుకు ఇది, అవునా, సి ఏంటి 1, ఏ ఏంటి 1, సో 1 బై 1 అంటే 1 వస్తుంది. సో 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ 1, 1 మైనస్ బి స్క్వేర్ ఈజ్ 1. అవునా, ఒక్క నిమిషం, ఇక్కడ ఎక్కడైనా ప్లస్ మైనస్ సైన్స్ మిస్ అయ్యామా, ఓకే, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఓకే, సో రైట్, అండ్ ఆల్ఫా బీటా గామా వాల్యూ తప్పు రాసాను, మైనస్ డి బై ఏ కదా. అవునా, సో ఫస్ట్ మైనస్ బి బై ఏ, సెకండ్ సి బై ఏ, లాస్ట్ మైనస్ డి బై ఏ కదా. సో మైనస్ డి ఎంత, మైనస్ ఆఫ్ మైనస్ డి. ఒక్క నిమిషం, మైనస్ డి బై ఏ, డి ఎంత మైనస్ 1, డి ఎంత ప్లస్ 1. అవునా, ఇది ప్లస్ 1, సో మైనస్ 1 అవుతుంది ఇక్కడ ఫైనల్ గా, రైట్. మైనస్ డి అంటే 1 బై 1, సో ఇది మైనస్ 1 అవుతుంది. అవునా, సో ఇది కూడా మైనస్ 1 మైనస్ 1, సో బి స్క్వేర్ ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 1 ప్లస్ 1 2 అవుతుంది ఇది. ఓకే, కానీ మనకు కావాల్సిన బి వాల్యూ, బి ఎలా వస్తుంది, స్క్వేర్ రూట్ అవుతుంది కదా, సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అవుతుంది. ఓకే, సో ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2. అర్థమైంది ఇక్కడ వరకు. సో సింపుల్ గా ఏం చేస్తాం, ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ లో ఆల్రెడీ ఏ వాల్యూ వస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుంటే బి వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
if one zero of the polynomial a square plus 9 into x square plus 13x plus 6a is reciprocal. Okay, ఈ మోడల్ క్వశ్చన్ చేసాం గుర్తుందా? if 10 is a reciprocal of the other, ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ ఏ, అక్కడ కొంచెం సింప్లిఫైడ్ గా ఉంది, ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ఓకే, సో ఏ వాల్యూ కనుక్కోవాలి. సో ఇచ్చిన పాలినామియల్ ఏంటి? a స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 6a. ఓకే, ఇందులోంచి a is equal to a స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ కోఎఫిషియంట్, b అనేది x కోఎఫిషియంట్, c అనేది కాన్స్టెంట్. సో ఒక జీరో ఆల్ఫా అయితే ఇంకో జీరో 1/ఆల్ఫా లేదా 10 ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ అదర్ అంటే ఒకటి ఆల్ఫా ఇంకోటి 1/ఆల్ఫా అని తీసుకోమన్నారు. నెక్స్ట్ ఏ రిలేషన్ తీసుకోమన్నా గుర్తుందా మీకు? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకోమన్నాం. అవునా, ప్రోడక్ట్ ఆఫ్ జీరో ఇస్ c బై a, కానీ ఒక జీరో ఆల్ఫా ఇంకో జీరో అంటే 1/ఆల్ఫా. సో ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా ఇస్ c ఏంటి 6a బై a ఏంటి a స్క్వేర్ ప్లస్ 9. సో ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్, సో 1 is equal to 6a upon a స్క్వేర్ ప్లస్ 9. క్రాస్ మల్టిప్లై చేయండి, మీకు ఏమొస్తుంది ఇక్కడ? a స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 6a ఆర్ a స్క్వేర్ మైనస్ 6a ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాలి. 9 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 3 and 3 కదా, సో దీన్ని -3 గా రాయొచ్చా? ఓకే, సో -3a -6a. ఈ రెండిట్లోంచి a కామన్, సో a -3, అండ్ ఈ రెండిట్లోంచి -3 కామన్, సో a -3 ఈక్వల్ టు 0. సో a -3 and a -3 ఈక్వల్ టు 0. సో a ఈక్వల్ టు 3 వస్తుంది అన్న. ఫ్యాక్టరైజేషన్ మీకు వచ్చు కాబట్టి నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నా. సో ఎలా చేస్తాం? 9 ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేస్తే 3 3s వస్తుంది. మనకు కావాల్సిన మిడిల్ టర్మ్ ఏంటి? -6 కావాలంటే 2 నెగిటివ్ తీసుకోండి. సో -3 యాడ్ చేస్తే -6 వస్తుంది. -3 మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. సో ఈ మిడిల్ టర్మ్ ఇలా స్ప్లిట్ చేసి అండ్ కామన్ చేసుకున్నాం. క్లియర్? సో ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఇస్ 3. ఓకే, yes. Is this clear? Okay, so one last question is I want you all to do this question by yourself. So hint కూడా ఇస్తాను, టెన్షన్ పడకండి. So if alpha and beta are the zeros of f of x is equal to x square plus 5x plus k. దీని zeros అయితే such that alpha minus beta equal to 1. సో ఫైండ్ k. ఇది ఎలా చేస్తారంటే చూడండి ఒకసారి. ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. సో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ లోంచి x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ k, x స్క్వేర్ మైనస్ 5x అనేది x స్క్వేర్ మైనస్ 5x, ఇది మైనస్ 5x. ఓకే, x square minus 5x plus k. Okay, so ఇందులోంచి a is 1, b is -5, c is k. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? -b by a అంటే 5 వస్తుంది. ఆల్ఫా బీటా అంటే c by a అంటే k వస్తుంది. సో ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఇచ్చారు మీకు. సో మనకి ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఈ రెండిట్లో లేదు కదా. మనం ఏం చేయాలంటే ఆల్ఫా మైనస్ బీటాని ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా టర్మ్స్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్. లేదా ఇది చూడండి, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ని మనం ఎలా రాయొచ్చు? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1 ఏనా? a మైనస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. కానీ దీన్ని నేను ఎలా రాయొచ్చు అని చెప్పాను? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా కదా, అవునా? రైట్, గుర్తుందా ఇది? అండ్ ఇంకొక 2 ఆల్ఫా బీటా ఇక్కడ ఉంది, ఇజ్ ఈక్వల్స్ టు 1. సో ఇదేం లేదు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా అంటే 4 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది, ఆల్ఫా బీటా వాల్యూ ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి అండ్ నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఇట్స్ యువర్ DIY క్వశ్చన్. ఓకే, సో లెట్ మీ గివ్ యూ ద ఆప్షన్స్. అండ్ సెషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి.
So here are the options. Do comment and let me know which is the correct answer. And also, I hope the session is interesting for you. If yes, don't forget to like the video, comment and let me know. Your comments give me a lot of motivation to do more better and better for you. Okay. And don't forget to subscribe the channel and share this with all your friends. Okay. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్రిపేర్ వెల్. మాక్ టెస్ట్ మీకు ఇవాళ నేను టెలిగ్రామ్ లో ఇన్ఫార్మ్ చేస్తాను. లింక్ కూడా టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. ఓకే, సో టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్.